ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి సంబంధించిన వీరవల్లిపాలెం అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. వీరవల్లిపాలెం గోదావరి నది తీరానున్న ఒక అందమైన పల్లెటూరు. ఇక్కడ మ్యాప్ లో వీరవల్లిపాలెం ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ కనిపిస్తున్న నది గోదావరి నదిలో ఒక పాయ గౌతమి నది. అవన్నీ ఇసుక తిన్నులు. అవతల వైపు కోళ్ళ అనే గ్రామం, యువతల వీరవల్లిపాలెం అనే గ్రామం. రియల్గా ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ వీరవల్లిపాలెం అనే గ్రామం అమలాపురం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీరవల్లిపాలెం అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి సంబంధించిన వీరవల్లిపాలెం అనే గ్రామం చూడడానికి వచ్చామండి. ఈ వీరవల్లిపాలెం అనే గ్రామం గోదావరి నది తీరానున్న ఒక అందమైన గ్రామం. ఎందుకంటే గోదావరి నదిలో ఒక పాయ అంటే గౌతమి నది ప్రవహిస్తున్న ప్రాంతంలో ఏర్పడిన గ్రామే ఈ వీరవల్లిపాలెం అనే గ్రామం. ముందుకెళ్ళిన తర్వాత ఈ వీరవల్లిపాలెం అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. సార్ ఏంటి ఇలా లాగుతున్నారు మీరు? మేము పొలం వెళ్ళనాకండి. ఇది చాలా లోతు ఉంటుందండి. ఇది 30 అడుగులు 40 అడుగులు లోతు ఉంటుందండి. ఓకే. మేము ఇంకా నామా ఇలాగండి రైతులందరం కలిపి కొనుక్కునండి. మేమందరం ఇలాగ పొద్దున్న సాయంత్రం 3 పూటలు దాడతామండి. మీరు దాటించడానికి ఎవరు ఉంటారు కానీ తోళ్ళ మీదే వెళ్తారు. పడవ పక్క వెళ్ళిపోయింది అనుకోండి, తోడు బట్టి లాగితే పక్క వచ్చేస్తుందా? ఈ పక్క వచ్చేస్తుందండి. మళ్ళీ ఆ నామలో కూర్చుని అండి మళ్ళీ ఆ తోడు లేకుండా ఆ పక్క వెళ్ళిపోతే తోడు పట్టుకుని వెళ్ళిపోతే ఆ దారికి వెళ్ళిపోతామండి. ఓకే. వీరవల్లిపాలెం అనే గ్రామం వచ్చాం కదండి. ఇక్కడ గోదావరి నది నుంచి వచ్చిన పాయలు 2 పాయలుగా విడిపోతుందన్నమాట. అంటే గౌతమి నది ఇక్కడ కొన్ని పాయలుగా విడిపోయిందన్నమాట. ఇది దగ్గరగా యానం వెళ్ళి యానంలో సముద్ర తీరంలో కలిసే ప్రాంతం కూడా ఇదేమాట. ఈ గ్రామస్తులందరూ ఆ లంక భూముల్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి కాబట్టి వీళ్ళు ఈ గోదావరి నది దాటడానికి ఇటువంటి పడవని తాళ్ళతో లాక్కుంటున్నారన్నమాట. యాక్చువల్గా మనం చాలామంది పడవను దాటించడానికి ఎవరొకరు వ్యక్తులు ఉంటారు. బట్ ఏంటంటే వీళ్ళకి ఇటువంటి సదుపాయం లేదన్నమాట. ఓన్లీ ఇటువంటి తాడు పట్టుకుని ఈ అవతలున్న పడవని యువతలు లాగుతున్నారు. ఇప్పుడు యువతల నుంచి అవతలకి ఏ విధంగా వెళ్ళాలో ఒకసారి చూపిస్తారండి. అది కూడా చూద్దాం, ఎలా వెళ్తాం, మనం కూడా జర్నీ చేద్దాం. నరేసి వస్తున్నావా రే? చూసారు కదా, పడవలో జర్నీ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే గోదావరిలో ప్రయాణించడం అంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వీరవల్లిపాలెం అనే గ్రామం వస్తే కనుక పడవలో జర్నీ చేయాలంటే చాలా మంచి అనుభూతి అన్నమాట. ఇటువంటి పడవని ఇలా తాడులు కట్టుకుని యువతల వైపు నుంచి అవతలకి వెళ్తాం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. యువతల నుంచి అవతల వైపుకి చాలా మంది రైతులు అవతల పక్క వెళ్తున్నారు. ఒకసారి ఏ విధంగా వెళ్తారో చూద్దాం. చూసారు కదా, తోడు ఉంది, తోడు పట్టుకుని లాగితే అవతల వైపుకి వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా ఈజీగా ఉంది జర్నీ. ఎందుకంటే ఇది గోదావరి నదిలోంచి వచ్చిన చిన్న పాయ అన్నమాట. అందుకే ఫ్లోటింగ్ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అయితే సమ్మర్ సీజన్ కాబట్టి. అదే వరదల టైంలో అయితే చాలా విపరీతమైన ఫ్లోటింగ్ ఉంటుంది. వెళ్ళడం కూడా చాలా కష్టం ఉన్నప్పుడు అద్దెకి తెచ్చుకుంటారు. అప్పుడు దాటించడానికి ఎవరైనా ఉంటారా? స్టీమర్ అయినా ఉంటాడు. ఇప్పుడు మాత్రం సమ్మర్లో ఇలాగ ఉంటుంది. ఇది పూడిపోయే అవకాశం ఉంటుంది అంటారు ఎప్పుడైనా? ఎప్పుడు ఇలాగే దాటాలి. మీరు అవతల వైపుకి వెళ్ళి లంక భూముల్లో పంటలు పండించుకుంటూ ఉంటారా? 2000 గంట అడ్డది కదండి, 2006 అప్పటి నుంచి ఇంక ఇదే బాని అండి. అంతకుముందు మామూలుగా ఉండేదా? దిగిలిపోయామండి. అప్పుడు ఏ తినగా తినగా దిగిలిపోయామండి. కట్టిన తర్వాత లోతడిపోయిందండి మారోళ్ళ మీద 2 పడిపోయి ఆ బొడి దానికి కొడుతుందండి. కొట్టి అలా ఇలా కొడుతుంది. అంటే మీ ఊరు వైపు రాకుండా అప్పుడంటే ఆ ఎద నుంచి దిగిలిపోయాను అండి. అది దిగిలిపోతుంటే ఈ గ్యానిస్ లైట్ వల్ల మారోడి మీద లోతెట్టేస్తుంది కదండి. ఇప్పుడు గొయ్యెట్టేస్తుంది. గొయ్యెడిపోవడం వల్ల ఇంకా ఇలాగా కూరగాయలు రైతులు ఎక్కువ అండి. ఇప్పుడు ఏ పంటలు పండిస్తా ఉంటారండి మీరు? వంగ, బెండ, బీర వేసుకుంటారు రైతులు ఎక్కువ. ఈలోగా మొక్కజొన్న ఉంటుంది అనుకోండి. ఇవి కూరగాయలు సాయంత్రానికి ఇక్కడ మూటలు ఇక్కడ తెచ్చుకుంటారు. ఇక్కడ తెచ్చుకుని అక్కడ నుంచి మళ్ళీ అవతల దాచుకుని ఎక్కడ అమ్ముతారు? అయ్యా అంబోజిపేట, లేకపోతే అమలాపురం, ముక్తేశ్వరం, ముర్రమొళ్ళ, కాట్రీకోన వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఉంటాయిలండి అవతల వాళ్ళకి రైతులకి.
వాళ్ళకి వేసుకుంటారు. ఓకే. కానీ ఇలా వెళ్ళటం మాకు చాలా హ్యాపీగా ఉంది పడవ జర్నీ అంటే. కానీ మీకు ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ కి రోజు ఒక నరకంలా ఉంటదేమో. ఉంటదండి. ఎందుకంటే రోజు కష్టపడి ఇలా రావాలి వెళ్ళాలి. గమ్ముని అత్యవసరంగా అవతల వైపుకి వెళ్ళాలన్నా మళ్ళీ లాక్కోవాలి. ఇప్పుడు మనం నేను అవతల లాగానండి, మళ్ళీ అవతలకి ఇతను లాగినట్టు. మళ్ళీ ఈ దర్ని ఉంటే మళ్ళీ ఆ దర్ని ఉన్నది మళ్ళీ లాక్కుంటానండి. అవతల వైపు అలా కుదరదండి. అవతల వైపు గోదావరి, పెద్ద గోదావరి అండి. అది పెద్ద గోదావరి. అది కోటిపల్లి, కోళ్ళ, కోరిమెల్లి అలాగా రావులపాలు వెళ్ళిపోతుందండి. అవతల ఏ గ్రామాలు ఉన్నాయండి మీకు? అలా దాటితే కోటిపల్లి కాదు. లేదండి, ఈ ఊరు తినగా కోళ్ళ, పెద్ద గోదావరి, సుందరపల్లి, మల్లారం, అంగర, అలాగే రావులపాలు పోద్ది. కపిలేశ్వరం. చూసారు కదా మన జర్నీ అయితే. ఈ పడవలో చిన్న గోదావరి నదిలో చూసిన పాయ అలా దాటుకుంటూ వస్తే ఈజీగా ఈ తాళ్ళు కట్టుకుని రావడం జరిగింది. ఇక్కడ చాలా అంటే ఈ లంక ప్రాంతాల్లో ప్రజలు చాలా పంటలు పండిస్తారంట. అవి ఏ విధంగా పండిస్తారో ముందుకెళ్తా చూద్దామండి. యాక్చువల్గా మనం వీరవల్లిపాలెం నుంచి గోదావరి నదిలో నుంచి పాయ దాటి లంక ప్రాంతాలకు వచ్చాం. ఇక్కడ భూములు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఏ పంటలు పండిస్తారో చూద్దామండి. చూసారు కదా, ఇక్కడ గోదావరి నదిలో దాటి లంక ప్రాంతానికి వస్తే ఇక్కడ ఒక సేవించిన చెట్టు ఉంది. ఇక్కడ ఒక కూర్చోవడానికి ఒక బల్ల ఏర్పాటు చేశారు. చల్లని గోదావరి గాలి వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది. లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇటువంటి ప్లేస్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ లంక ప్రాంతాల్లో భూములన్నీ. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత పంటలు ఉన్నాయి, మనతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్దాం. వాళ్ళు ఏ విధంగా ఇక్కడ కష్టపడతారో మనకు అర్థమవుతుంది. మీ పేరేంటండి? ముద్రగడ వెంకటేశ్వరరావు అండి. ఎన్ని ఎకరాల భూమి చేస్తున్నారు మీరు? మాది అదిగోండి కనపడి లంక నడకంటారు. మా అన్నదమ్ములు అందరూ పచ్చంగా 20 ఎకరాలు. 20 ఎకరాలు? 20 ఎకరాలు చేస్తారు మీరు అందరు కలిసి? కాదండి, ఎవరు. ఓకే. మీరు ఏం చేస్తారు? 4 ఎకరాలు ఉంది. ఏం పండిస్తారు? ఇప్పుడు ప్రస్తుతం మొక్కజొన్న కోసేసి ఉందండి. మొక్కజొన్న. ఇప్పుడు అందరూ మొక్కజొన్నండి? అందరూ అంటే అండి, కొందరు ప్రతి రైతు 5 వేసుకుంటారు, 6 వేసుకుంటారు ఎకరం. కూరగాయలు వేసుకుంటారండి. ఇప్పుడు ఇది ఉందంటే మొన్న దాకా కూరగాయలు వేసేటి, దిన్నే చదువు మొక్కజొన్న వేసేటి. ఇది మొక్కజొన్న. ఈ లంక ప్రాంతంలో ఇక్కడ పండించే పంట మొక్కజొన్న. కొన్ని అయితే ఇంచుమించు సీజన్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంది. ఇక్కడ పొత్తు కనిపిస్తుంది చూసారా. అలాగే కొన్ని అయితే ముద్రపోని. చాలా మంది ఈ మొక్కజొన్న అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కోత కూడా కోసేస్తున్నారన్నమాట. ఇది మొక్కజొన్న పండుతుందని చెప్పడానికి పొలాలు చూద్దాం. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత వేరే పంటలు కూడా ఉన్నాయి, అవి కూడా ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. ఇప్పుడు మొక్కజొన్న కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఎన్ని పంటలు పండిస్తున్నారంటే నాకు ఎక్కడ లేని సంతోషం అంతా ఇక్కడే ఉంది. మునగండి, మునక్కాయలు చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని అయితే కాపుకి వచ్చేసినాయి, కొన్ని కోత కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ బూడిద గుమ్మడికాయలు ఉన్నాయి. అసలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి. ఎన్ని కేజీలు ఉంటారో కానీ అసలు మొయ్యలేకపోతున్నాను, అంత బరువు ఉంది ఇది. అసలు ఇదే కాదు, ఇంకా ఉన్నాయి, చూపిస్తానండి. ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు నేను లైఫ్లో ఎప్పుడు ఇన్ని బూడిద గుమ్మడికాయలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూడలేదు. అసలు ఎవరు పట్టుకెళ్ళలేదు. మరి మన సైడ్ ఉంటే చాలా మంది ఇప్పుడు బూడిద గుమ్మడికాయలు చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మంది జ్యూస్ కూడా తాగుతున్నారు అనమాట. చూసారు కదా, ఇవన్నీ చాలా బూడిద గుమ్మడికాయలు. అలాగే మునగ తోట ఉంది, ఇంకా చాలా పంటలు ఉన్నాయి. అవన్నీ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి.
ఇప్పటి వరకు అయితే మనం చాలా పంటలు అయితే చూడడం జరిగింది. ఇక్కడ వంకాయలు కోసారన్నమాట. ఈ వంకాయలు ఇక్కడ నుంచి కోసి వేరే గ్రామాలకు వెళ్ళి అక్కడ అమ్ముతూ ఉంటారు. బ్రో ఇప్పుడు వంకాయ కేజీ ఎలా ఉంది మీరు అమ్మేది? అయితే 700 తెలియదు. అంటే ఇంచుమించు ఎంత పలుకుతుంది? 50 కేజీ 10 కేజీ 10 కేజీలు 50. అంటే కేజీ వచ్చి 5 రూపాయల. చాలా దారుణమే. మాకు 60 రూపాయలు అమ్ముతున్నారు కదా. ఇక్కడ వంకాయలు చాలా ఉన్నాయి. రైతులు ఎంతో కష్టపడి ఇలా పంటలు పండిస్తుంటారు. సీరా అమ్మే టైంకి వచ్చేటప్పటికి 10 కేజీలు 50 రూపాయలు అనండి. అంటే కేజీ 5 రూపాయలు పడుతుంది. చాలా దారుణం కదా. అందుకే రైతులు పాపం చాలా కష్టాలు పడి ఇలా పంటలు పండిస్తూ ఉంటారు. సరైన గిట్టుబాటు లేక సరైన ధర రాకుండా పోతుందన్నమాట. మన సిటీలో అయితే కిలో వచ్చి 60 రూపాయలు అలా అమ్ముతున్నారు. వీళ్ళకైతే ఇంచుమించు 10 కేజీలు 50 రూపాయలు అండి. అంటే ఇంచుమించు 5 రూపాయలు పలుకుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇవే కాదు చాలా పంటలు పండిస్తున్నారు. అవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీదేనండి ఈ వంకాయలు? ఓకే. ఎన్ని ఎకరాలు పండిస్తున్నారా? 2 ఎకరాలు. 2 ఎకరాల్లో కూడా వంకాయ వేసారన్నమాట. ఇప్పుడు ఎలా అమ్ముతున్నారండి మీరు? 10 కేజీలు 50 రూపాయలు అండి. 10 కేజీలు 50 రూపాయలు. మాకైతే కేజీ 60 రూపాయలు. 10 కేజీలు 10 కేజీ కొంటే కొనాలండి. అక్కడ నిగరం లేదండి. లేకపోతే కొనకపోతే కొనకపోతే అక్కడ ఆడేచ్చారు. ఎవరు కొనకపోతే ఇంకా అక్కడ పాడిచి వచ్చేస్తారన్నమాట. చూసారు కదా, వీళ్ళు కొంటే 10 కేజీలు 50 రూపాయలకి అమ్ముతారంట. కొంటే పర్వాలేదు, కొనకపోతే అక్కడే వదిలేసి వచ్చేస్తారంట. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మన సైడ్ కిలో 60 రూపాయలైనా కానీ ఇంత ఫ్రెష్గా ఉన్న కొనుక్కోవాలంటే ఎగబడుతూ ఉంటారు. బట్ వీళ్ళకి చాలా తక్కువ రేట్ వస్తుంది. రైతుల పరిస్థితి ఇంతేమాట. ఇది వీరవల్లిపాలెం అనే గ్రామంలో లంకలోని ప్రజల పరిస్థితి. ఇంకా చాలా పంటలు పండిస్తున్నారు. అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. నమస్తే, మీ పేరు? సలాది పోలయ్య అండి. ఇప్పుడు టమాటాలు పట్టుకొచ్చారు కదా, టమాటాలు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు మీరు? 2 ఎకరం ఉంటుంది. ఏ ఎకరం? ఇంకేమి పంటలు పండిస్తూ ఉంటారండి మీరు? వంకాయలు. ఇప్పుడు టమాటాలు కోసుకొచ్చారు కదా, ఇది కిలో ఎలా అమ్ముతున్నారు మీరు? 10 రూపాయలు అంత పడుతుందండి. 10 రూపాయలు. వంకాయలు ఎలా పడుతున్నాయండి ప్రస్తుతం? వంకాయలు అంతే 10 రూపాయలు వస్తున్నాయా? అంటే 10 కేజీలు 50 రూపాయలు ఏదో అన్న విన్నాం. ఒకసారి ఉంటుందండి, ఒకసారి పోతుంది. ఒక్కోసారి ఉంటుంది, ఒకసారి పోతుంది. ఈ టమాటాలు రేటు ఉన్నాయండి, పర్లేదు? ఇప్పుడు పర్లేదంటే సొమ్ములేమో అవ్వండి. 10 రూపాయలు వచ్చిన 10 రూపాయలు ఇంకా తక్కువ గిట్టుబాటు పడుతుందా మీకు? ఇంకా కమిషన్ కట్టపోతే ఇంకా తక్కువ పడుతుంది. 8 రూపాయలు అలా పడుతుందా? కేజీ వచ్చి 8 రూపాయలు టమాటాలు. 8 రూపాయలు అంటే మీకు ఏమి రాదండి. ఇంత కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి ఏమి రాదు. చూసారు కదా, ఇక్కడైతే టమాటాలు ఇక్కడ రైతు తీసుకురావడం జరిగింది. ఇక్కడ టమాటాలనే కాదు చాలా పంటలు పండిస్తూ ఉంటారు. వంకాయ అలాగే పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే రేట్ వచ్చి ఇంచుమించు 8 రూపాయలు 10 రూపాయలు అలా పడుతుందని అంటున్నారు. అంటే కమిషన్ అయిపోయి ఇంకా తక్కువ రేటుకే వీళ్ళకి ధర పలుకుతుందన్నమాట. ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడి ఎంతో కష్టపడి పండిస్తూ ఉంటారు. బట్ లాస్ట్కి వచ్చేటికి అమ్ముకోవడానికి మాత్రం చాలా తక్కువ రేటుకే ఉంటాయన్నమాట రేట్లు. ఇది ఈ వీరవల్లిపాలెం అనే గ్రామంలోని రైతుల పరిస్థితి. ఇంకా చాలా పంటలు పండిస్తున్నారు. ఆ పంటలు కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఒక చెట్టు కనిపిస్తుంది కదండి, ఇవి ఆమ్దం చెట్లు అంటారన్నమాట. ఆమ్దం చెట్లు అన్నమాట. ఇవి చిన్నపిల్లలకి కొంతమందికి పట్టిస్తూ ఉంటారు. దీనివల్ల ఉపయోగాలు అయితే నాకేం తెలియదు. కొంచెం అంటే మీకు తెలుసుంటే దీంట్లో కామెంట్ చేయొచ్చు. ఇవి ఆమ్దం చెట్లు అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే గుమ్మడికాయలు కూడా ఉన్నాయండి. ఇవి చిన్న సైజు గుమ్మడికాయలు. ఇవనే కాదు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ ఈ ఊళ్ళో దొరకని పంట అయితే లేదు, అన్ని పంటలు పండిస్తున్నారు అన్నమాట. ఇది ఈ వీరవల్లి గ్రామంలోని ఇదంతా లంక ప్రాంతమే. మీరు చూడొచ్చు ఈ లంక ప్రాంతం అంతా ఏ విధంగా ఉందో. వంగ పంట, అలాగే మొక్కజొన్న, అలాగే
బెండ, అలాగే టమాటా, చాలా పంటలు అయితే పండిస్తున్నారు. ఇదంతా లంక ప్రాంతం అన్నమాట. ఈ వీరవల్లి గ్రామానికి సంబంధించిన లంక ప్రాంతం. ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, తినాలనిపిస్తుంది. ఇవి కూడా ఇంచుమించు 8 రూపాయలు 6 రూపాయలు అలా పడుతుందంటండి. ఇదంతా టమాటా పండించే ప్రాంతమే. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఇవి బెండ అండి, చూసారు కదా ఈ బెండకాయ ఏ విధంగా పండిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇవి అంతా బెండ పండించే ప్రాంతమే. ఇవి కూడా ఇంచుమించు 10 కేజీలు 50 రూపాయలు అలా ధర పలుకుతుందంటండి. అంటే ఈ సీజన్ అయిపోయేటప్పటికి కొంచెం రేటు పలుకుతుందన్నమాట. వీరవల్లిపాలెంలో గోదావరి నదిలోంచి వచ్చిన ఒక పాయ కనిపిస్తుంది కదండి. ఇక్కడ పడవని ఇలా తాళ్ళు కట్టి లాక్కిని యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్తూ ఉంటారు అనమాట. ప్రస్తుతం అయితే ఇందాకైతే రైతులు కూడా వచ్చాం మనం. ప్రస్తుతం అయితే రైతులు ఎవరు లేరు, మనమే యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళాలి. ప్రస్తుతం పడవ అయితే ఆ చివరిన ఉంది. ఈ చివరికి రావాలంటే దీన్ని ఇలా లాక్కోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ తాడు పట్టుకుని అవతల వెళ్ళాలంట. ఇది ఇక్కడ సిస్టమ్ అన్నమాట. నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట, ఎప్పుడు ఇలా చూడలేదు. ప్రస్తుతం అయితే లంక గ్రామంలో ఉన్నాం మనం. వీరవల్లిపాలెం గ్రామానికి సంబంధించిన లంక ప్రాంతంలో ఉన్నాం. ఈ లంక ప్రాంతం నుంచి అవతల అయితే గ్రామం ఉంది. ఆ గ్రామం ఏ విధంగా ఉందో చూడాలంటే యువతల నుంచి అవతల వైపుకి వెళ్ళాలి. పడవ మధ్యలో ఉంది, చూద్దాం. ఈ గోదావరి నదిలో పాయ దాటాలంటే ఎవరు అంటే బోట్ నడిపే వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. మనమే సొంతంగా అంటే ఇక్కడ గ్రామస్తులందరూ ఇటువంటి పడవని ఏర్పాటు చేసుకుని తాళ్ళు కట్టుకుని తాళ్ళు లాక్కుంటూ యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్తూ ఉంటారు అనమాట. అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ వీరవల్లిపాలెం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? సత్యనారాయణ అండి. అడపా సత్యనారాయణ గారు. వీరవల్లిపాలెం అంటే గోదావరి పక్కన ఉండే ఒక పల్లెటూరు. వరదలు వచ్చినప్పుడు మీ ప్రాంతం ఏ విధంగా ఉంటుందండి? కొంచెం ఇబ్బంది కింద ఉంటుందండి. అంటే ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు వరదలు వస్తూ ఉంటాయి మీ గ్రామానికి? మాకు 2 సార్లు వస్తాయండి. 2 సార్లు పైకి ఎక్కవండి, ఒకసారి ఎక్కుద్దండి. ఎక్కుతూ చాలా ఇబ్బంది కింద ఉంటుందండి. అప్పుడు ఇళ్ళన్నీ మునిగిపోతా ఉంటాయండి? మునిగిపోతాయండి. అప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏదో ఒక మెరగొన్న ఇంటికి వెళ్తామండి. 2 అంతస్తులు డాబా ఎవరైనా కట్టుకుని మహానుభావుడు కేకైతే పైకి వెళ్ళి పైన ఉంటా ఉంటారు. అప్పుడు పశువులకి చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది అండి. అప్పుడు మేత గుప్పుడుతో పెట్టుకుని ఇలాగా అంటే అందిస్తా ఉండేవాళ్ళు. యాక్చువల్ గా చూడడానికి చాలా బాగుంటుంది. మీ ఊళ్ళో పెంకుడీలు కూడా పాతకాలం నాటి పెంకుడీలు ఎక్కువగా ఉన్నాయి. 6 ఉన్నాయండి మండవాళ్ళు. 6 మండవాళ్ళు ఉన్నాయి. అలాగే ముద్రగడ వారి ఫ్యామిలీకి సంబంధించిన చాలా మంది ఎక్కువగా ఉన్నట్టున్నారు ఈ ఊర్లో. ఉన్నారా? ఏమైనా చేశారు సార్ వాళ్ళు ఈ ఊరికి? మంచి ఉపకారం చేశారండి. మంచి ఉపకారం చేశారు. మీకు తెలుసా? మీకు తెలుసున్న రోజుల్లోనే చేశారా? ఎవరు పేరు చెప్పండి. ఆయన పేరు? ముద్రగడ నాగయ్య గారి ఫ్యామిలీ అండి. ముద్రగడ నాగయ్య గారి ఫ్యామిలీ మాట. ఫ్యామిలీ అండి. శ్రీరాములు గారు అని చెప్పి ఆయన మేనేజ్మెంట్ చేసి హై స్కూల్ కట్టించాడు. హై స్కూల్ కట్టించారు. హాస్పిటల్ కట్టించారు. హాస్పిటల్ కట్టించారు. పశు వైద్యశాల కట్టించారండి. సత్రం వాళ్ళదేనండి. సత్రం కూడా వాళ్ళదే. రోజు 200 మందికి భోజనం పెట్టేవారు వెనక సాధువులకి. ఇప్పుడు తగ్గిందండి, రావట్లేదు, వాళ్ళు పెడతలేదు. కొన్నాళ్ళు కాలేజీ పిల్లలు పెట్టారండి. చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే చేశారు ముద్రగడ ఫ్యామిలీ చేశారండి. ఓకే. కానీ ఎటు వచ్చి మీ ఊరు అందంగా ఉన్నా గానీ వరదలు వచ్చినప్పుడు మాత్రం ఓకే సార్. ఎవరు? ముద్రగడ నాగయ్య గారా శ్రీరాములు గారా? శ్రీరాములు గారు టైంలో అండి. ఓకే. ముద్రగడ శ్రీరాములు గారు, సలాది బుచ్చిరాజు గారు కలిపి కళా వెంకటరావు గారి టైంలో దీనికి రాడ్ కట్టుబడి ఆర్డర్ తెచ్చారండి. రాడ్ కట్టుబడి కట్టించారు. కట్టించారు. లేకపోతే మా ఊరు ఎప్పుడు వెళ్ళిపోయి కొట్టుకుపోను.
కానీ చూడడానికి భలే అందంగా ఉందండి మీ ఊరు. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే. వీరవల్లిపాలెం అనే గ్రామంలో ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర చాలా మంది పెద్దవాళ్ళు కలిసి కూర్చుని ఉన్నారన్నమాట. ఇలాగా అందరూ కలిసిమెలిసి కూర్చుని పరిస్థితి మన పల్లెటూరులోనే కనిపిస్తుంది. సిటీలో ఇటువంటి వాతావరణం కనిపించదు. ఈ రోజుల్లో అందరూ టీవీకి అంకితమైపోయి సెల్ ఫోన్కి అంకితం అయిపోతున్నారు. ఇలా కలిసి కూర్చుని కొంచెం టైం కూడా గ్యాప్ ఉండట్లేదు ప్రజలకి. ఇలా కూర్చుని సరదా కోవలు చెప్పుకోవడం వల్ల మనసులో ఎన్ని బాధలున్నా అవి బయటకు కనిపించమాట. ఇలాంటి వాతావరణం పల్లెటూరులో కనిపిస్తుంది అని చెప్పడానికి ఈ పెద్దవాళ్ళు చూపించడం జరుగుతుంది. ఇది వీరవల్లిపాలెం అనే గ్రామానికి సంబంధించిన పెద్దవాళ్ళతో కొన్ని విషయాలు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్లు ఏ విధంగా ఉంటాయి, ఈ ఊళ్ళో మండువాలోగులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దామండి. మీ వీరవల్లిపాలెం అనే గ్రామం వస్తే ఇక్కడ పాతకాలాంటి పెంకుటిల్లు పెద్దది కనిపిస్తుంది. మీ పేరు? నా పేరు పుల్లయ్య నాయుడు, ముద్రగడ. ముద్రగడ పుల్లయ్య నాయుడు గారు అండి. ఇప్పుడు ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలు. మా ముత్తాత కట్టాడు. మా ముత్తాత శాస్త్రయ్య అంటే ముద్రగడ శాస్త్రి గారు. శాస్త్రి గారు. ఓకే. ఆయన కొడుకులు ముగ్గురు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్ దీంట్లో? అంటే కొంతమంది కుర్రోళ్ళు ఉద్యోగులు ఇచ్చి బయటికి వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు 4-5 కుటుంబాలు ఉన్నాయి. వద్దు చూద్దామండి ఒకసారి. ప్రస్తుతం అయితే ఒక హౌస్కి రావడం జరిగింది. ఇది వీరవల్లిపాలెం గ్రామానికి సంబంధించిన ముద్రగడ శాస్త్రయ్య గారి ఫ్యామిలీకి సంబంధించిన మండువాలోగులు అన్నమాట. దీంట్లో చాలా ఫ్యామిలీలు ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటున్నాయి. పేరేంటండి? మా పేరు కుంజుమిల్లి చచ్చినారండి. చెప్పండి సార్. ఇక్కడ సెంటర్లో విగ్రహాలు ఏర్పాటు చేశారు కదా, 2 విగ్రహాలు. ఈ విగ్రహాల గురించి చెప్తారా? ఈయన మా చిన్నప్పుడు మద్రాసు మంద కలిసి ఉన్నప్పుడు రెవెన్యూ మంత్రి చేశారండి. కళా వెంకటరావు గారు. కళా వెంకటరావు. ఓకే అండి. అప్పుడు చేస్తే ముద్రగడ శ్రీరాములు గారు, సరా సత్యనారాయణ గారు, అప్పుడు ముక్కాల బాబాయ్ గారు ముక్కాల. అప్పుడు 20 ఎక్కడ ఉంటే అక్కడ రాడ్ కట్టు, ఆ ఊరు మీద చేసం చేసి ఇక్కడ తోలి ఇక్కడ రాడ్ కట్టారండి. ఈయన వల్ల ఊరు వచ్చింది. అప్పుడైతే గోదావరి పక్కన ఉండేది ఈ ఊరంతా. అప్పుడైనా ఈయన లేకపోతే ఇరిగిపోనండి. అప్పుడు ముద్రగడ శ్రీరాములు గారు, సరా సత్యనారాయణ గారు, కడప ఆది గారు నాకు వీళ్ళ సహకారంతో, కళా వెంకటరావు గారు సహకారంతో ఈ ఊరు రోడ్ కట్టుబడి అప్పటి నుంచి రివిట్మెంట్ రిపేర్ చేస్తున్నారండి. ఓకే. ఈ ఊరు ఇలా ఉందంటే కారణం వీళ్ళే సార్. మరి ఇక్కడ డాక్టర్ పివిజి రాజు గారు ఈయన లంక వల్ల ఊరు రైతులందరూ బాగుతున్నారండి. లంకకి ఏం చేశారు ఆయన? ఈయన లంక ఇవ్వదండి, ఇచ్చేటు లంక భూములన్నీ ఆయన అండి. ఓకే. వాళ్ళ అబ్బాయి అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు ఇప్పటికీ ఉన్నాయండి. అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ నాన్నగారు పివిజి రాజు గారు అంటే. ఓకే. ఈ లంక భూములన్నీ వాళ్ళ పేరు మీద ఉంటాయి. వాళ్ళ పేరు అండి. మీరు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారన్నమాట. తక్కువ రేట్లకి అలాగా ఇప్పుడు చిరాకులాగే ఉంటుందండి అందరికీ. వాళ్ళే అండి, ఏటా వాళ్ళే. ఓకే. ఇక్కడైతే ఈ గ్రామానికి సంబంధించిన 2 విగ్రహాలు ఏర్పాటు చేశారు సెంటర్లో. ఒకటి కళా వెంకటరావు గారు విగ్రహం, అలాగే డాక్టర్ పివిజి రాజు గారు విగ్రహం అవుతాయి. ఒకటి కళా వెంకటరావు గారు ఏంటంటే ఒకప్పుడు ఈ గ్రామం అంతా గోదావరి పక్కన ఉంటే ఇది కొట్టుకుపోతుంటే కనుక వీళ్ళ కళా వెంకటరావు గారి సహకారంతో
ఇక్కడైతే ఈ గ్రామాది ఇలా ఉందని చెప్తున్నారు. అలాగే డాక్టర్ పివిజి రాజు గారు ఏమో ఈ గ్రామానికి చాలా మందికి వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇవ్వడం జరిగిందంటండి. అందుకే ఈ గ్రామానికి ఎంతో సేవలు చేసిన వాళ్ళ విగ్రహాలు అయితే వీళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది వీరవల్లిపాలెం అనే గ్రామంలో సెంటర్లో కొన్ని విగ్రహాలు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మనం వీరవల్లిపాలెం అనే గ్రామం వస్తే ఇక్కడ ఈ రోడ్డు పక్కనే ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు కనిపిస్తుందండి. ఇది వచ్చి శ్రీ సూర్యనారాయణమూర్తి సత్రం అంటండి. యాక్చువల్గా ఒకప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే గోదావరి నది తీరం ఉండడం వల్ల ఎక్కువగా చాలామంది బాటసారులు ఈ ప్రాంతానికి సందర్శిస్తూ ఉంటారు. అప్పటి కాలంలో ఏ విధమైన అన్న సదుపాయాలు కానీ లేదా నీటి సదుపాయం కానీ ఉండేది కాదు ఆ రోజుల్లో. అటువంటి కాలంలో అంటే సుమారు 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక సత్రం ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నదానాన్ని కంటిన్యూ చేస్తారన్నమాట. సూర్యనారాయణమూర్తి సత్రం రావడం జరిగింది. అసలు ఈ సత్రం నిర్మించిన వాళ్ళు ఎవరు, ఈ సత్రంలో కార్యక్రమాలు ఏం జరుగుతాయి, కొన్ని విషయాలు చెప్తారా? సూర్యనారాయణమూర్తి సత్రం ముద్రగడ నాగయ్య గారు స్థాపించబడ్డారండి. ముద్రగడ నాగయ్య గారు 1912లో నాగయ్య గారు స్థాపించబడ్డారు. ఓకే. అంటే ఆయనకి 4 సంతానం, 4 అబ్బాయిలు. ఆయనకున్న ఆస్తిని 5 వాటాలు చేసి ఒక వాటా కింద ఏమో సత్రంకి ఇచ్చి సూర్యనారాయణమూర్తి సత్రం కింద దాన్ని ఆ రోజు స్థాపించి చేశారు. ఓకే సార్. తర్వాత వారి సంతానంలో ముద్రగడ శ్రీరాములు గారు మనడు, 3వ కొడుకు గారు అబ్బాయి. ఇంతకుముందు నరసరావు గారు చేసేవారండి, నాయ గారు అబ్బాయి. నరసరావు గారు తర్వాత ముద్రగడ శ్రీరాములు గారు చేసినప్పుడు దీనికి ముక్తేశ్వరం కాలభైరవ స్వామి గుడిలో పూజ, కార్తీక మాసంలో లక్షపత్రి పూజ చేసినప్పుడు లక్షపత్రి పూజ చేసి ఊరంతా అన్నదానం అండి. అన్నదానం కూడా నిర్వహిస్తారండి. గవర్నమెంట్ మిడ్ డే మీల్స్ పెట్టక ముందు ఈ చుట్టుపక్కల హై స్కూల్కి వచ్చి పిల్లలందరికీ కూడా చుట్టిలంక, అద్దెంకోరలంక, మడిపిల్ల, చింతలంక, వేలవలపల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి పిల్లలందరికీ కూడా ఇక్కడ మిడ్ డే మీల్స్ నిర్వహించేవారండి. సుమారు 200-300 మంది భోజనాలు చేసేవారు. అలాగే బాటసార్లకి, ఎవరన్నా కరెంటు ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రికల్ స్టాఫ్కి, అప్పుడు ఇక్కడెక్కడ పల్లెటూరు కాబట్టి ఇక్కడెక్కడ భోజన వసతి లేని టైంలో కూడా ఇక్కడ సత్రంలో ఈ స్టాఫ్ అది ఉండి దగ్గరుండి వాళ్ళకి ఒక కుక్కు, 3 స్టాఫ్ ఉంటారండి. ఒకప్పుడైతే ఇప్పుడైతే భోజనం హోటల్ అసలు భోజనం కానీ దొరికే రోజుల్లో కాదు, బాటసార్లకి ఇంక వచ్చి చేసేవారండి. అలాగే ఈ సంస్థ తరపు నుంచి మెయిన్ స్కూల్ 1959లో నిర్మించబడ్డది. అలాగే 63లో హాస్పిటల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించబడ్డది. తర్వాత ఇక్కడ పశువుల హాస్పిటల్ కూడా ఈ సంస్థ తరపు నుంచి వచ్చే ఆదాయంతో ఆ పశువుల హాస్పిటల్ ఉన్న స్థలం ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చారు. ఈ ఎదురుకుండా ఉన్న పురాతనమైన బిల్డింగ్ ఉంటే అక్కడ తీసేసి
కళ్యాణ మండపం నిర్మించి ఇక్కడ ఊళ్ళో అందరూ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా నామినల్ ఫీజు తీసుకుని కళ్యాణ మండపం కూడా అదే సూడన్మూర్తి సత్ర తరపు నుంచే దాన్ని చూస్తూ ఉంటారు అన్నమాట. ఈయన ముద్రగడ నాయ గారు అండి, ఈ పెద్ద ఫోటోలో నాయ గారు. ఆయన తర్వాత ఆయన ముద్రగడ సుబ్బారావు అని ఈయన మనవడు మాట ఆయన. రెండో ఫోటో అని ముద్రగడ శ్రీరాములు గారు అని ఇంకో మనవడు అండి. ఆయన వీరవల్లిపాలెంకి ఫస్ట్ సర్పంచ్ చేశారు. ముద్రగడ శ్రీరాములు గారు ఆయన చేసిన టైంలోనే ఈ మద్రాస్ కోర్టులోకి వెళ్ళి ఈ నామ్స్ అన్ని తీసుకొచ్చి ఇప్పుడు వరకు కూడా ఏ రకంగా జరుగుతున్నాయో ఆ రకంగా స్టాఫ్ అది వేసుకుని జరుగుతున్నాయి. ఈయనేమో ఈవిడి ఒక మనవరాలు అవుతుందండి, నరసరావు గారు అమ్మాయి. ఈయన ముద్రగడ వీరంగశేషమూర్తి గారు అని శ్రీరాములు గారు అబ్బాయి అండి. ఈయన కూడా సత్రకి చైర్మన్ చేశారు. మీ వంశస్థులు ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారంటే అంటే ప్రస్తుత కాలంలో ఇలా చేసే వాళ్ళు కూడా ఎక్కడ ఉండట్లేదు. ఒకప్పుడు మన పూర్వీకులే ఇలాగ పంచాయతీ కానీ స్కూల్ కానీ ఇలా దానాలు వేసి చేసేవారు. కాలక్రమేణా అసలు అటువంటి వ్యక్తులు కనిపించట్లేదు. కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు ఎంత మంచి మంచి కార్యక్రమాలు చేశారంటే వాళ్ళ పుణ్యఫలం మీకు వాళ్ళ వంశస్థులకి అంటే మీకు కలుగుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కనిపిస్తున్న ఆలయం వచ్చి వీరవల్లిపాలెం గ్రామానికి సంబంధించిన శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామివారి ఆలయం. ఈ ఆలయం కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పవిత్రమైన దేవస్థానంగా చాలామంది చెప్తూ ఉంటారు. ఈ రంగనాయక స్వామివారి ఆలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. ఈ వీరవల్లిపాలెం అనే గ్రామంలో రోడ్డుకు పక్కనే ఒక పాతకాలం నాటి మండువలోగులు కనిపిస్తుంది. ఇది సుమారు 100 సంవత్సరాలు దాటిన ఒక పాతకాలం నాటి మండువలోగులు అంటండి. ఈ హౌస్ ఏ విధంగా ఉందో చూద్దాం. దీన్ని యాక్చువల్గా ఇది సలాదివారి మండువలోగులు అని పిలుస్తూ ఉంటారు. ఇది 2 మండువలోగులు కలిసిన ఒక పాతకాలం నాటి మండువలోగులు అంటండి. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. సలాదే అండి, సలాది రామరత్నం. ఇది ఎవరి ఇల్లమ్మ? ఇది శ్రీరాములు గారు, మా మావయ్య గారి పేరు సలాది శ్రీరాములు గారిది. పురుషోత్తమ నాయుడు అంటే పురుషోత్తమ గారు అదే అది ఆ పోర్షన్ అంతా వాళ్ళదండి, వాళ్ళదే. శ్రీరాములు గారిది ఈ పోర్షన్ అంటే వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిది మాట. ఇద్దరిది కాదండి, 4 ఉన్నారు, ఇంకా ఉన్నారండి. హైదరాబాద్ లో ఉంటారు. అదేనండి, పాతకాలం ఇల్లు అంటే అందరు కలిసే ఉంటారు కదమ్మా. కలిసే ఉంటారండి.
5-6 ఉండేవారండి. అమ్మ ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తెలుసా మీకు? 110 సంవత్సరాల పైన అయిందంటండి. 110 సంవత్సరాలు. మీరు ఎంతమంది తోడుకోవాలమ్మా? మేము ముగ్గురు అండి. ముగ్గురు. ఆ రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ ఇంట్లో కాపురం చేస్తున్నారంటే చాలా గ్రేట్ మాట మీరు. ఈ మధ్య ఏమన్నా పెళ్లి ఏమైనా జరిగిందమ్మా? 2 సంవత్సరాలు అయిందండి పెళ్లి అయ్యి. మా మనవరాలు పెళ్లి అయింది. శ్రీరాములు గారి అమ్మాయిది. శ్రీరాములు గారి అమ్మాయి అమలాపురాన్ని ఉంటున్నారండి వాళ్ళు. ఇది 2 మండువాలోగులు అంటారమ్మా? 2 మండువాలోగులండి. 2 మండువాలోగులు. ఓకే. అవునండి. థ్యాంక్ యూ అమ్మ. ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ వచ్చి శ్రీ ముద్రగడ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల. చాలామంది విద్యార్థులు ఈ గ్రామంలో చదివే ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాల గుర్తుగా ఈ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ విధంగా ఉందో చూద్దామండి. యాక్చువల్గా ఈ స్కూల్కి పేరు వచ్చి శ్రీ ముద్రగడ నాగయ్య గారు పేరు పెట్టారన్నమాట. ముద్రగడ శ్రీరాములు గారు కట్టించిన ఒక స్కూల్ మాట. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో వాళ్ళ భూమి కేటాయించి ఇక్కడైతే ఈ స్కూల్ని అయితే ఏర్పాటు చేశారు. స్కూల్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ పూర్వీకుల పేరైన శ్రీ ముద్రగడ నాగయ్య గారి పేరు పెట్టడం జరిగింది. ఇదే జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఈ గ్రామంలో ఎక్కువగా పాతకాలాంటి మండువాలోగులు పెంకుటిళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఎక్కువగా ముద్రగడ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ కనిపిస్తున్న ఒక పాతకాలాంటి పెంకుటిళ్ళు వచ్చి ముద్రగడ నాగయ్య గారి ఫ్యామిలీకి సంబంధించిన వంశస్థులకు సంబంధించిన ఒక పాతకాలాంటి మండువాలోగులు ఉంది. ఇదే విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. చూసారు కదా, లోపలికి వచ్చిన తర్వాత మండువాలోగులు అంటే ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా వర్షం వచ్చే ప్లేస్, అలాగే సూర్యరశ్మి డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఈ ప్లేస్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది పిల్లలు ఈ ప్లేస్కి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. చాలా మంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే వర్షం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వాటర్ బయటికి వెళ్ళే ఏర్పాటు కూడా ఉంటుంది అన్నమాట. ఇది మండువాలోగులు అంటే ఈ విధంగా ఉంటుంది.
వీరవల్లిపాలెం గ్రామానికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. చాలా గ్రామాలు ఉంటాయి కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్ని గ్రామాలకు మాత్రమే ఉంటాయి. శ్రీమతి ముద్రగడ శేషమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వీరవల్లిపాలెం. ఎక్కువగా ముద్రగడ వారి ఫ్యామిలీకి సంబంధించిన స్కూల్ గానీ హాస్పిటల్ గానీ వీళ్ళ పూర్వీకులకు సంబంధించిన పేర్లే ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రామానికి మ్యాక్సిమం సేవలు చేసింది వాళ్ళ వంశస్థులేమాట. అందుకే వాళ్ళ వంశస్థుల పేరు మీదుగా ఈ హాస్పిటల్ పేరు పెట్టడం జరిగింది. ఇదే వీరవల్లిపాలెం గ్రామానికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి వీరవల్లిపాలెం గ్రామానికి సంబంధించిన గ్రామదేవత అమ్మవారి ఆలయం అన్నమాట. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. అలాగే మీకు చాలా ఊళ్ళో గ్రామదేవతలు చూపించడం జరిగింది. అలాగే ఈ ఊరికి సంబంధించిన గ్రామదేవత ఆలయం వచ్చి శ్రీ వనువులమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి ఆలయ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఉగాదికి జరుగుతూ ఉంటాయనండి. ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే దివానం సేవ ఏదో జరుగుతుందంట. ఈ గ్రామానికి సంబంధించిన వనువులమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఈ వీరవల్లిపాలెం అనే గ్రామంలో రోడ్డు పక్కనే ఒక పాతకాలం లాంటి భవనం కనిపిస్తుంది. అసలు ఈ హౌస్ ఏంటి, ఈ హౌస్ యొక్క హిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చండి. కానీ చూడడానికి మాత్రం చాలా పాతకాలం లాంటి పురాతన కాలం లాంటి ఒక భవనం షేప్లో కనిపిస్తుంది. ఫ్రంట్ లుక్ అయితే లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. వీరవల్లిపాలెం అనే గ్రామం వస్తే ఈ గ్రామంలోనే చాలా పురాతన కాలం నాటి భవనం కనిపిస్తుంది. దీనికి చాలా ఇష్టం ఉందని చాలా మంది చెప్తున్నారు. ఈ హౌస్ గురించి హిస్టరీ కొన్ని విషయాలు చెప్తారా? నా పేరు ముద్రగడ వెంకట శ్రీరామ నాగేంద్ర ప్రసాద్. ముద్రగడ వెంకట శ్రీరామ నాగేంద్ర ప్రసాద్. ఓకే సార్. బాబీ అంటారండి. అందరూ బాబీ గారు అంటారు. ముద్రగడ నాగయ్య గారు అని మా తాతగారు ఆయన గారండి. అక్కడి నుంచి వంశం స్టార్ట్ అయిందండి ఇది. అంటే అంతకుముందు ఆయనకు 7 బ్రదర్స్, ఈ అదర కుటుంబీకులు కూడా ఇక్కడే ఉంటారు. బ్రదర్స్ 7 బ్రదర్స్. నాగయ్య గారికి 4 అబ్బాయిలు అండి ఆయనకి. నాగయ్య గారికి ఓకే. ముద్రగడ నాగయ్య గారికి 4 అబ్బాయిలు. 4 అబ్బాయిలకి ఆయన ఏం చేశారంటే ఆయనకున్న ప్రాపర్టీని 4 షేర్లు కాకుండా 5 షేర్ల కింద వేసి 5th షేర్ సూర్యనారాయణమూర్తి సత్రం అని చెప్పి ఒక చారిటబుల్ సంస్థని ఆ రోజుల్లోనే స్థాపించి ముద్రగడ నాగయ్య గారు, విజయనగర మహారాజా ఆనంద గజపతి రాజు గారు, అశోక్ గజపతి రాజు గారు వాళ్ళ తండ్రి ఉండేవారు కదండి. ఆ రాజుగారితో విజయనగర మహారాజులతో ఈయన అసోసియేట్ అయ్యి ఈ లంక భూములు అయ్యి ఆయన చూస్తా ఇక్కడ ఉన్న లంక అంతా కూడా ఆరిదండి. అది మాన్సాస్ ట్రస్ట్ అంటారండి. అది అది వందలాది ఎకరాలు వాళ్ళకి ఇక్కడ రైతులకి తక్కువ పన్నుతోటి ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగిందండి. దాంతో ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా దూడలు పెంచుకోవడం, వ్యవసాయం చేసుకోవడం, పాదులు పెట్టుకోవడం, కూరపాదులు పెట్టుకోవడం మంచి నంబర్ 1గా చేసుకునే వల్లనే ఆ పివిజి రాజు గారిని కూడా ఏంటంటే ఇవాళ 4 భోజనాలు తినే పిల్లలందరూ సుఖ సంతోషాలుగా చదువుకుంటున్నారంటే ఆయనే కారణం అని చెప్పి పివిజి రాజు గారు బొమ్మ పెట్టి ఇక్కడ ఆయన విగ్రహం ఆయన దాన్ని ఇనాగ్రేషన్ చేశారు మేడం. శ్రీరాములు గారు, నాగారావు గారు, నాయ గారు మనోళ్ళ మటన్లో, ఈయనేమో శ్రీరాములు గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి. మా ఊరు యాక్చువల్గా ఇంకా ఎదర ఉండేదండి. ఓకే. అంటే గోదావరి పక్కన ఉండేది. గోదావరికి కొద్దిగా ఎదర ఉంటే కోళ్ళకి దగ్గరలో ఉండేదంటండి. ఓకే. అక్కడ ఇరిగిపోతుంటే
మా ఊరు కొంచెం వెనక్కి వచ్చి ఈ పొలాలు వాటిల్లో కొంచెం దీన్ని గోతులు అయ్యి ఏర్పరిచి గోతులు మట్టి తీసుకుని మెరకేది వేసుకుని దీన్ని చేసినప్పుడు ఇలా ఇరిగిపోతుందని చెప్పి మా తాతగారు వీరవల్లిపాలెం ఫస్ట్ సర్పంచ్గా చేశారన్నమాట ముద్రగడ శ్రీరాములు గారు. ఓకే సార్. ఓకే. ఈయనకి కళా వెంకటరావు గారికి ఉన్న పరిచయం తోటి ఈయన ఫస్ట్ రిక్రూట్మెంట్ కళా వెంకటరావు గారు చేయించారన్నమాట. ఓకే. కళా వెంకటరావు గారు రిక్రూట్మెంట్ చేయడం తోటి ఊరి యొక్క నదీ ప్రవాహానికి ఇరుపు ఆగిందండి. ఓకే. లేకపోతే ఇరిగిపోతూ ఉండేది, కొట్టుకుపోతూ ఉండేది. ఇంకా తర్వాత దానికి అనుసంధానంగా మన కుడుపుడు ప్రభాకర్ గారు మినిస్టర్గా ఉండగా ఆయన ఒకసారి చేశారు. లాస్ట్ టైం కుడుపుడు సిట్టిరప్ప గారు 2009లో ఉమ్మడి మాకు అమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉండగా ఆయన కూడా చేయించి పెట్టాడు. సార్ ఇప్పుడు మీరు ఈ వంశస్థుల్లో ఎవరి సంతానానికి సంబంధించిన వాళ్ళు? నేను ఈయన శ్రీరాములు గారు రెండో అబ్బాయికి కొడుకునండి నేను. ఈ హౌస్ ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అంటున్నారు? ఇందాక చెప్పారు కదా 1943 ముందు అయిందండి. 1943లో మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ ఏదో అయితే అప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే యాక్చువల్ శంకుస్థాపన అయితే మనకు తెలియదు. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఈ వీరవల్లిపాలెం అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే ఫ్యామిలీ ముద్రగడ వారి ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మనం వీరవల్లిపాలెం అనే గ్రామంలో ముద్రగడ వారి భవనం చూడడానికి వచ్చాం కదండి. ఈ భవనం పైకి వచ్చి చూస్తే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చాలా భవనాలు చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఒకసారి. చూసారు కదా, ఇదంతా పెంకులతో నిర్మాణం. ప్రస్తుత కాలంలో ఇటువంటి నిర్మాణాలు ఎక్కడ చూసుంటారు. చాలా డిఫరెంట్గా కట్టారన్నమాట. ఆ రోజుల్లో ఏ విధమైన టెక్నాలజీ లేని సమయంలో కూడా ఇంత టెక్నికల్గా కట్టారంటే చాలా గ్రేట్ అన్నమాట. ఇది పెంకులతో నిర్మాణం. అలాగే దీని కింద అటుకు కింద ఏర్పాటు చేశారు. చాలా వస్తువులు అయితే దాచుకోవడానికి వీలుగా అయితే ఇక్కడ పండే పంటలన్నీ దీంట్లో దాచుకునేవారంట. అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఇది దీన్ని వీళ్ళ లక్ష్మీ నివాసం అని పిలుస్తూ ఉంటారంట. ఎందుకంటే చుట్టూరు గ్లాస్తో ఒక ఫ్రేమ్ ఉంది. అంటే ఇంట్లోకి లైటింగ్ రావాలంటే ఈ గ్లాస్లో అంటే సూర్యరశ్మి రిఫ్లెక్ట్ అయ్యి కిందకు వస్తుంది. అలాగే వర్షం వాటర్ డైరెక్ట్గా ఇంట్లో పడుకోకుండా ఆ రోజుల్లో దీన్ని ఈ విధంగా నిర్మించారు. యాక్చువల్గా పైకి ఒక భవనం షేప్లో ఉన్నా కానీ ఇది పాతకాలనాటి మండువాలోకుల షేప్లో కూడా కనిపిస్తుంది. చూశారు కదా, ఇది వీరవల్లిపాలెం అనే గ్రామంలోని ముద్రగడ వారి పాతకాలం నాటి భవనం. ఇంకా ఇటువంటి హౌసెస్ చాలా ఉన్నాయంటే ఈ ఊళ్ళో. అవి ఏ విధంగా ఉన్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ వీరవల్లిపాలెం అనే గ్రామాన్ని ఒకప్పుడు పాలెపులంక అని పిలిచేవారట. కాలక్రమేణా అది వీరవల్లిపాలెంగా పేరుగాంచిందన్నమాట. ప్రస్తుతం అయితే ఈ వీరవల్లిపాలెం అనే గ్రామంలో ఒక పురాతన కాలం నాటి ఒక మహల్ షేప్లో ఉన్న భవనం దగ్గరికి రావడం జరిగింది. ఈ భవనం అలాగే ఈ మండువాలోగిలి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ హౌస్ వచ్చి గొల్లకోట శంబయ్య గారి హౌస్ అంటండి. చాలా పురాతన కాలం నాటి ఒక మహల్ షేప్లో ఉన్న ఒక మండువాలోగిలి. ఒకసారి ఇది ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దామండి. ఇటువంటి మహల్లో మీకు ఆచంట్లోని గంధర్వ మహల్లో అలాగే చాలా గ్రామాల్లో ఇటువంటి మహల్ చూపించడం జరిగింది. ఇటువంటి మహల్ షేప్లో ఉన్న భవనాలు ఎక్కడో కానీ రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఉన్నా కానీ ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఇలా కాపాడుకుంటున్నారంటే చాలా గ్రేట్ అన్నమాట. ఇది ఫ్రంట్ లుక్. ఆ రోజుల్లో చాలా ఎక్కువ మొత్తంలో సరంబికి టేక్ను ఉపయోగించారు. ఈ టేక్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. పాతకాలం నాటి సింహద్వారాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ప్రస్తుత కాలంలో ఇటువంటి సింహద్వారాలు మనం చూద్దామని కనిపించు.
ఇవన్నీ టేకు అలాగే నల్లరేగడి సేవతో చేసిన ఎక్కువ కలపను ఇటువంటి పాతకాలం నాటి ఇంటికే ఉపయోగించేవారు. ఇది మెయిన్ సింహద్వారం. అలాగే సింహద్వారానికి పైన ఉన్న ఒక డిజైన్ కూడా చూడొచ్చు మీరు. ఈ ఎంట్రన్స్ దాటి మిగతా ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. లోపలికి వచ్చిన తర్వాత మండువాలోగిలి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ ప్లేస్ కనిపిస్తుంది. యాక్చువల్గా చూడండి, వర్షం వచ్చే ప్లేసు అలాగే వెలుతురు వచ్చే ప్లేసు ఇది. ఇక్కడ పైనుంచి వర్షం వచ్చే విధానం ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఈ ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో కదండి. ఇక్కడ నుంచి స్టెప్స్ పైకి వెళ్ళడానికి వీలుగా ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి పై ప్లేస్ అంటే ఇది 2 floors ఉన్నట్టుంది. అసలు ఈ పాతకాలం నాటి ఇంటికి ఇన్ని ఫ్లోర్స్ ఎలా నిర్మించారని మనకు అదే డౌట్. ఎందుకంటే ఆ రోజుల్లో సిమెంట్ కానీ ఏ విధమైన టెక్నాలజీ లేని సమయంలోనే ఎంత బాగా నిర్మించారంటే చాలా గ్రేట్ మాట. పైకి వెళ్ళి పై ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. పై ప్లేస్ చూడండి. అసలు ఇలాంటి ఇల్లు ఇప్పుడు కూడా ఇలా మెయింటైన్ చేస్తున్నారు, చాలా గ్రేట్ మాట. పైకి వచ్చిన తర్వాత కూడా ఒక పైన మండువా లెవెల్కి ఏ విధంగా షేప్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా పైనుంచి వర్షం వచ్చే ప్లేస్ ఉంటుంది. పైన ఇంకో స్టేర్ కూడా ఉందండి. అంటే ఇంచుమించు ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, అలాగే పైన ఇంకో ఫ్లోర్ ఉన్నట్టుంది. ఈ లోపల ప్లేస్ ఏ విధంగా ఉంది చూడండి. మనకి రోడ్డు మీదకి ఫ్రంట్ లుక్ ఏ విధంగా కనిపిస్తుందో అది చూడాలంటే కనుక ఇక్కడ చిన్న చిన్న అంటే 2 గుమ్మలు ఏర్పాటు చేశారు. దాటి ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి పైన ఇంకో స్టెప్స్ ఉన్నాయి. ఆ పై ప్లేస్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. పైకి వచ్చిన తర్వాత ఫ్రంట్ ఫేసింగ్ ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా మహల్ షేప్లో ఉన్న భవనాలకి ఇటువంటి నిర్మాణాలు ఉంటాయి ఫ్రంట్. ఒకసారి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ హౌస్కి ఇవేమాట. ఇవి మహల్ షేప్లో ఉన్న వాటికి ఇటువంటి నిర్మాణాలు ఉంటాయి. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లి మండలానికి సంబంధించిన వీరవల్లిపాలెం అనే గోదావరి నది తీరానున్న ఒక అందమైన పల్లెటూరుని మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.